రైట్ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్. ఇక ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మహేష్ గాడ్సే అని ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఇక ఈయన ఏం మాట్లాడుతున్నంటే ఓకే ఈయన ఏం మాట్లాడుతున్నంటే ఇష్టం ఉన్న రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు, ఈయన వాడే భాషకు సమాధానం ఎవరు చెప్తారు అన్నది మనం ఒకసారి ఈయన మాట్లాడే మాటలు విన్న తర్వాత ఒకసారి చూద్దాం. మరి ఈయన జర్నలిస్టా లేకపోతే పోరంబోకా లేకపోతే ఏంది, ఈయన మాట్లాడే భాష ఏంది, మరి ఈయన ఛానల్ ఏ పాటి మంది చూస్తారు, ఏం కథ, ఎంత పోతుంది ఈయన ఛానల్, ఏం కథ, అసలు వీడు మాట్లాడే మాట ఏంది ఒకసారి చూద్దాం. ఒకసారి యూట్యూబ్ రైట్. అరే మరి గింత దిగజారితే ఒక జర్నలిస్టులు అంటే ఇష్టమున్న రీతిగా తిట్టడం, ఇష్టమున్న రీతిగా ఈ పేపర్లను ఏది తోటి వాళ్ళ జర్నలిస్టుల పేపర్లను సరే ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పటి మొన్న ఎమ్మెల్సీ అయింది కావచ్చు. మరి ఇది ఏంది కథ, ఈయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఈయన ఛానల్ ఏ పది మంది చూస్తున్నారు, ఏం కథ, అసలు ఈ కథ ఏంది, ఈ ఎందుకోసం ఛానల్ పెట్టుకున్నాడు, ఏం కథ అండి. రైట్, ఇదే ఛానల్ భారతదేశం ఫోటో పెట్టుకున్నాడు. నేను హిందువును, భారతీయ జనతా పార్టీ కోసం కొట్లాడతాను, నువ్వు ఏ పార్టీ సంకనన్నా మాకు అవసరం లేదు. కానీ ఒక నాయకుని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి రేంజ్ ఆయనను పట్టుకొని తిట్టినట్టు నువ్వు తీన్మార్మలను పట్టుకొని తిడుతున్నావు. ఒకసారి ఆ తిట్టుడేగా, ఆ మాటలు ప్రశ్నించడం వేరు. వీడేమనంటే ఉత్సాహసాడు అంటాడు, వీడేమో కాంగ్రెస్ ఉత్సాహం అంటాడు, అది అంటాడు, ఇదంటే ఈ భాష ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఇగో ఈయన వీడియోస్ ఇవి ఈ లైవ్ పెడతా ఉంటాడు. ఇంకా రైట్, ఈ లైవ్ పెడతా ఉంటాడు, రోజు లైవ్ పెడతా ఉంటాడు. ఇగో ఇది 20 గంటల కింద 80 వ్యూస్ వచ్చినాయి. ఈ కథ సరే, నువ్వు వ్యూస్ ఎన్ని వచ్చినాయి, ఏం కథ అనేది పక్కకి పెడితే నీకు వ్యూస్లే మనలేవు. కానీ ప్రత్యేకించి తిట్టడం కోసం ఛానల్ పెట్టుకున్నాడు ఈయనను. ఇక మీరు ఎవ్వని సంకనన్నా నాకుతా నాకుర్రి, మీరు బీజేపీ సంకన ఆకుతారా, బీఆర్ఎస్ సంకన ఆకుతారా, కాంగ్రెస్ సంకన ఆకుతారా, మీరు ఎవ్వని సంకనన్నా నాకుర్రి. ఎందుకంటే బీసీ పుట్టుక పుట్టినప్పుడు కొంచెమన్నా సిగ్గు ఉండాలి. బీసీ నినాదం ఇక్కడ తెలంగాణలో ఊవెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో మళ్ళీ బీసీలను సరే అంతకుముందు అంటే బీసీలు లేరు, బీసీ ఉద్యమం తెరపైకి రాలే, బీసీ ఉద్యమం అంత పెద్దగా సాగలే, ఆ విషయం పక్కకి పెడితే ఇప్పుడు బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున వస్తున్నప్పుడు ఈ ఇంత కరడు కట్టుకున్న కార్యకర్త లెక్క ఏదో నిజంగా మళ్ళీ తిట్టడం కోసమే ఛానల్ పెట్టుకున్నట్టు ఒకసారి చూద్దాం. ఈయన ఎట్లా తిడతాడు, ఇగో తిట్టుడే. సంసారం లెక్క వాట్సాప్ లో పంపుతావు, నేను నీ పత్తి కిందనమ్మా, నీ పతివతనమ్మా, ఇలా చూడయ్యా మీకు రాసినగా మరి ఇల్లా జర్రాగా ఎంతమందికి రా ఇలా మనం తిరిగింది, ఎంతమంది తిరిగినారా ఇలా. అయ్యో స్టార్ క్యాంపెయిన్గా ఇప్పుడు ఏంది ప్రచార కమిటీ కన్వీనర్గా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్లో ఉన్నప్పుడు ప్రచారం చేసిండు. 100% వాస్తవం, ఒప్పుకోకపోయినా వాస్తవమే. ఇప్పుడు ఒక పార్టీ అధికారం కట్టబెట్టినప్పుడు కంపల్సరీ పార్టీ నియమాల ప్రకారం తిరగాల్సిందే. ఇప్పుడు ఏ పార్టీ కానీ ఆ పార్టీలో లొసుకులు తెలుసుకోవాలంటే పార్టీలో కంపల్సరీ పోవాలి. నువ్వు బయట ఉంటే తెలియదు, నువ్వు లోపల ఏం జరుగుతుందంటే ఒకసారి ఇంటి లోపలికి పోతున్నాయి, మనం ఇంటి బయట ఉండి ఏం జరుగుతుంది ఇంట్లో అంటే మనకు తెలియదు, ఇంట్లో లోపలికి పోతేనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లయితే ఇప్పుడు గిరీష్ దారమోని చెప్పులు దండ వేస్తే నువ్వు బండి సంజయ్ని విమర్శిస్తున్నారో, మరి బండి సంజయ్ కూడా మీరు బండి సంజయ్ సంకనాకిరు కదా, బండి సంజయ్ కూడా సంకనాకిండు కదా. గిరీష్ దారమోని పాదయాత్ర అప్పుడు బండి సంజయ్ కూడా సంకనాకిండు కదా. ఇప్పుడు ఇలా ఓన్లీ హైవేల పొంటనే జరిగింది, ఏది ప్రజా సంగ్రామ యాత్ర హైవేల పొంటనే ఉన్నది, ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళిండా అని మాట్లాడుతున్నారు కదా. మీకు సిగ్గులేదా? మరి మీరు ఏ పార్టీ సంకనన్నా నాకుర్రా భయ్, మీరు నేను ఏమంటున్నా మళ్ళీ మీదికి వచ్చేసరికి కులం అడ్డం పెట్టుకున్నాడు లేకపోతే ఇంకోటి అడ్డం పెట్టుకున్నాడు ఇవన్నీ కాదు. మాట్లాడేది ఏదైనా స్ట్రేట్గా మాట్లాడు. అంటే ఇక ఇష్టమున్నట్టు తిడతారా ఇట్లా? తెలంగాణను ఆలోచించిన రెడ్లు ఏది తెలంగాణ గురించి నేను నచ్చింది కదా, తెలంగాణ గురించి తీన్మార్ మల్లన్న రెడ్లు ఎక్కడెక్కడ ఉన్నారు అసెంబ్లీ స్థానాల్లో, పార్లమెంట్ స్థానాలలో, జెడ్పీటీసీ కాంచెల్లి మొత్తం లిస్టు బయట పెట్టిండు. ఆ బయట ఇప్పుడు బయట పెట్టిండు, మీరెవరన్నా బయట పెట్టిరా చెప్పురు. మరి ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీలకు సంబంధించిన అన్యాయం జరుగుతుంది, పార్లమెంట్ స్థానం కాంచెల్లి జెడ్పీటీసీ కౌన్సిలర్ దాకా కూడా, నిజంగా మున్సిపల్ మేయర్ దాకా కూడా ఎవరెవరు ఉన్నారో ఏం కథ అన్నది చైర్మన్లు కూడా, మున్సిపల్ చైర్మన్లు కూడా ఎవరు ఉన్నారని బయట పెట్టిరు. మరి మీ ముఖాలకు ఎవడన్నా బయట పెట్టినా చెప్పురు. మరి ఎవరన్నా ఇప్పుడు తిడుతున్నారు కదా ఇంతమంది, ఎవడన్నా బయట పెట్టినా చెప్పురు. మరి నాకేం ఇలా ఆగబోతే లైవ్ ఎక్స్టెండ్ అవుతున్నారు, ఓకే వస్తున్నా కానీ గాడి నాకు నేను వదిలిపెట్టబోతుంది. ఇగో ఇది ఇక లిస్ట్ రాసిన వాట్సాప్ ఇచ్చిన రెడ్డి శాసనసభ్యులు వాళ్ళ ఉత్సాహానికి ఇలా గెలిపించింది కదా, మనం వీళ్ళందరూ ఉత్సాహైతేనే కదా మన పైసలు వచ్చింది. బోషిడి గారే నీ భాషలో మాట్లాడాలంటే బోషిడి గారే సిగ్గు శరం ఉంటే నువ్వు ఇంకా ఏమో ఏది గీ పాల్తుగాలని ఎట్లా చేర్చుకున్నారా ఇలా మీలా డిజిటల్ మీడియా అని పెట్టి ఒకటి జేఎస్ అని పెట్టి గీ పాల్తుగాలనా గీ భాష మాట్లాడుతున్నా, ఈ పాల్తునా కొడుకులనా వీళ్ళ భాషలనే మాట్లాడుతుంది కదా. మరి చెప్పేది గిదే. మరి
గీ ఉచ్చదాగుడు గీ భాష ఏంది అసలు? ఈ భాష పర్టికులర్గా ఒక పేపర్ను పట్టుకొని ఒక ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏమన్నా, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థా ఏమైనా ప్రకటించుకున్నాడా, లేకపోతే ముఖ్యమంత్రి ప్రతిపక్షమా ఏంది అసలు? మరి తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాడా లేకపోతే ఎట్లా? నాకు అర్థం కాలే. మరి ఈ రకంగా తిట్టడానికి కారణం ఏంటి? బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపెట్టు. నీకు దమ్మైతే, నీకు చేతనైతే నీకు చూపెట్టు. మరి ఎందుకు ఈ రకంగా తిట్టడం? లేకపోతే తొలి వెలుగు రగన్నను రగ్గాడు అంటాడు, రగ్గాడు అందును కానీ ఆడు వీడు అనరాదు. ఇప్పుడు మా కమిటీలు ఉన్నాడు అంటే మీ కమిటీలు ఉంటే ఎవరిని పడతా అని, మీ కమిటీలు లేకపోతే ఎవరిని పడతా అని ఇష్టం నోటికి వచ్చిన భాష మాట్లాడతారా? అంటే మీరు ఇప్పుడు ఒక గిలాంటి మెంబర్నా ఎంకరేజ్ చేసేది? మీరు ఒక కమిటీ పెట్టుకొని గిలాంటి మెంబర్ని ఎంకరేజ్ చేస్తాను. మనం కమిటీ పెట్టుకునేది, మనం అందరం కమిటీ కలిసి పెట్టుకున్నది ఈ భాష మాట్లాడడానికా, లేకపోతే ఒక వ్యక్తి పైన దండయాత్ర చేస్తానికా? ఇది ఏంది నాకు అర్థం కాలేదు. మరి వీడు మాట్లాడే భాష ఏంది? వీడి కథ ఏంది అసలు? వీడు మాట్లాడే ఏం భాష మాట్లాడుతున్నారో పాల్తుగా హెలికాప్టర్లా ఇప్పుడు ఎందుకో గుండాభివృద్ధి చేపిస్తలేము, ఇప్పుడు ఎందుకో ధనధర్మాలు చేస్తలేము, మంది పైసలతో మంగళారతి పలికినాము. ఇప్పుడు మన పైసలు కాదు. పోయి చూడిపోరా, ఇప్పుడు క్యూనిస్ పోయి చూడిపో ఒకసారి, లైవ్లో కెమెరా పట్టుకొని చూడిపో. మరి నీ ముఖానికి నువ్వు పెడుతున్నావు, నువ్వు కూడా గూగుల్ పే ఫోన్ పే పెట్టి చాలామంది, నేను ఒక్కడని కాదు చాలామంది యూట్యూబర్లు పెట్టారు కదా. మరి ఎవడెవడో పైసలు దానం చేస్తుండో చెప్పురు మరి మీరన్నా. ఇప్పుడు తీర్మానం పొద్దున్న లేస్తే తిట్టడానికి ఛానల్ పెట్టుకున్నారు కదా. మీరు ఎవడెవడు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతమంది సాయం చేస్తున్నారు? ఒక్కొక్కరు 2-3 ఛానల్ పెట్టుకున్నారు. మరి తిట్టడానికి తీర్మానం తిట్టడానికి 2-3 ఛానల్ పెట్టుకున్నారు కదా. మరి ఎవరికి ఏ పేదోనికి సాయం చేస్తున్నారు మీరు చెప్పురు. మరి ఇప్పుడు ఏ పేదోనికి మీరు సాయం చేస్తున్నారు? ఏ యూట్యూబ్ ఛానల్ పెట్టి ఎంతమంది పేదలకు సాయం చేసిండు చెప్పురు. మరి మీరు సిగ్గులో కొంచెమైనా సిగ్గుసేరం ఉండాలి ఏమైనా మాట్లాడడానికి, మాట మాట్లాడితే. ఏం లేదు, ఇక ఈ పేపరు శనార్థి పేపర్ తీసుకొని తిట్టడానికి పెట్టుకున్నాడు అంతే. వీని ఛానల్ ఇది. ఇక వీడిని ఆ గిరీష్ దానమోని ఆయన ఇప్పుడు సరే నువ్వు కొట్లాడుతున్నావా, నీ పార్టీ అంతర్గత ఇప్పుడు ఎక్కడ చెడిందో మీకు ఏడా పడ్డదో తెలియదు మాకు. మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఛానల్ని ఇది. నువ్వు దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా వీడు కూడా కొట్లాడుతాడు. సరే కొట్లాడు, మీరు దేశం కోసమా ధర్మం కోసమా, లేకపోతే బీజేపీ సంకనాక్తారా, ఇంకెవరు సంకనాక్తారా, పార్టీల సంకనాక్తారా, కొన్ని బీఆర్ఎస్ సంకనాక్తారని కూడా ఛానల్ పెట్టుకున్నారు. మేము అభ్యంతరం పలుకుతలేము. కానీ ఒక నాయకుని పట్టుకొని ఇష్టానుసారంగా ఇష్టమైన బూతులు మాట్లాడుతూ నువ్వు ప్రశ్నించే రీతిగా ప్రశ్నించు. ఇప్పుడు కేసీఆర్ను ప్రశ్నిస్తున్నాడు, రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు, అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఇష్టమన్నట్టు రకంగా మాట్లాడతలేదు కదా. ఇట్లా వీని ఛానల్ ఇది. వీని ఛానల్ వీడు పొద్దున్న లేస్తే వీడు తిట్టపురాణం ఇది. కొంచెమన్నా సిగ్గుండాలి. మళ్ళీ ఇంకా నేను ఆ కమిటీలు ఉన్నా, ఈ కమిటీని గిదే చెప్తుందా? ఇట్లా ఈ భాష మాట్లాడమని చెప్తుందా కమిటీ? దయచేసి మిత్రులారా, ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఏ కమిటీలు కాదు, ఈ కమిటీలన్నీ ఏం పని చేయవన్నీ పేరుకేసిన కమిటీలు అంతే. ఇప్పుడు ఆయన మీద దాడి జరిగినప్పుడు ఈయన సంబరపడతాడు, ఈయన మీద దాడి జరిగినప్పుడు ఆయన సంబరపడతాడు. మేము చూడలే, ఎన్ని చూడలే. తీర్మార్మలన్న మీద, తొలి వెలుగు రగన్న మీద దాడి జరిగినప్పుడు ఎవరు మాట్లాడారు? అదే క్యూన్యూసే మాట్లాడింది. ఇప్పుడు కాలేజ్ సీనన్న మీద దాడి జరిగినప్పుడు అదే క్యూన్యూస్ మాట్లాడింది. తొలి వెలుగు రగన్నకు స్థానం దగ్గరికి వచ్చి ఏది ఒక అవకాశం ఇచ్చింది, తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఆయనకు జరిగిన అన్యాయాన్ని చూపించింది క్యూన్యూసే. జిఎస్ఆర్కు జరిగిన అన్యాయాన్ని చూపించింది క్యూన్యూసే. వీళ్ళందరూ వేదిక అవుతుంది. కానీ ఇప్పుడు వచ్చేసరికి వేదిక కాదు. ఇప్పుడు యూట్యూబ్ స్థానంలో యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా పత్రిక ఇట్లా స్క్రీన్ పెట్టి పత్రిక చదివింది ఎవరు? తీన్మార్మల్లన్న కన్నా ముందు ఎవరైనా పత్రికలు చదివిరా ఇట్లా? లేదు. ఇలా ఎవని కాడు ఇట్లా పెట్టుకొని ఇష్టమైనట్టుగా రీతిగా తిట్టడానికి ఛానల్ పెట్టుకున్నాడంటే, ఆ రోజు కేసీఆర్ను తిట్టడానికి కోసం ఛానల్ పెట్టుకోలే. కేసీఆర్ అవినీతి చేస్తే దాని అవినీతిని ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చూపెట్టిండు తెలంగాణ ప్రజలకు. అది ఈ బోషిరికే వాళ్ళకు తలకాయ లేకుండా ఇగో ఈ ఇష్టమన్నట్టుగా తమిళనాడులో అయితే ఇష్టమన్నట్టు ఎప్పుడే మాట్లాడాడు. ఏదో ఒక రోజు వస్తుంది, నేను చెప్తున్నా కదా, ఏదో ఒక రోజు వస్తుంది. ఆ రోజు సమాధానం చెప్పాల్సిన అవసరం అందరికి ఉంటుంది. ఇప్పుడు ఎవడెవడైతే అడ్డమైన వాగుతుండో ఆ కంపల్సరీ ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చిన రోజు సమాధానం అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే బెటర్. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.